రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సింగయ్య మృతికి కారణం జగన్ వాహనమేనని కూడా తేలింది. జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డారు. కారు చక్రం కింద పడి ఉన్నా కూడా జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు. కారు చక్రాల కింద సింగయ్య నలుగుతూ ఉంటే అభివాదం చేస్తూ జగన్ హంగామా చేశారు. సింగయ్యను తొక్కుకుంటూ జగన్ వాహనం వెళ్లిపోయింది. పక్కన ఉన్న వాళ్ళు చెబుతున్నా కూడా జగన్ డ్రైవర్ పట్టించుకోలేదు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, దీపిక, ఏదైతే మొన్న జరిగినటువంటి ఈ సింగయ్యకి సంబంధించిన ప్రమాదం ఏదైతే ఉందో, అంటే సత్తెనపల్లికి సంబంధించి సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఒక అభిమానికి సంబంధించిన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్ బయలుదేరినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కూడా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఏటుకూరుకి సంబంధించి ఈ హైవే బైపాస్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నటువంటి ఎవరైతే అభిమానులు ఉన్నారో అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున సందడి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగా కూడా వెంగళాయపాలెనికి చెందినటువంటి సింగయ్య అనేటువంటి ఒక అభిమాని అక్కడికి రావటం, వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే జగన్కి సంబంధించిన వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం ఢీ కొట్టడం, ఆ ఢీ కొట్టినటువంటి సందర్భంలో దాని కిందే పడిన తర్వాత ఆ చక్రం మెడ మీదకి వెక్కినటువంటి పరిస్థితి కూడా కొత్తగా ఈ రోజు వచ్చినటువంటి వీడియోలో కనపడుతుంది. ప్రధానంగా మొన్నటి వరకు ఈ జగన్ కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వాహనం ఢీ కొట్టడంతో అతను మృతి చెందాడు అని అంతా భావించారు. కానీ ఈరోజు ఏదైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా జగన్కి సంబంధించిన వాహనమే అతన్ని సింగయ్యని ఢీ కొట్టినట్లుగా కూడా కనపడుతుంది. ఆ తర్వాత ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి అభిమానులు కొంతమంది వ్యక్తి అక్కడ సింగయ్య పడ్డాడు అని చెప్తున్నప్పటికీ కూడా అది పట్టించుకోలేనటువంటి పరిస్థితి, కార్ డ్రైవర్ పట్టించుకోలేదు. అదేవిధంగా కూడా అది గమనించినటువంటి జగన్ కూడా అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులకు కూడా తన అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ సిచ్యువేషన్ కనుక చూసినట్టయితే మాత్రం అక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా కూడా కంట్రోల్ తప్పినట్టుగా కూడా కనపడుతుంది. ఒక రకంగా కూడా ఒక అభిమానం అనేది మరీ కట్టలు దంచుకొని ఉన్నట్లు, ఒక పక్కన కారు కింద ఒక వ్యక్తి పడి చక్రాల కింద అతని తల పడి ఉన్నట్టు కూడా కనిపించినప్పటికీ కూడా దాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు. అదేవిధంగా కూడా కొంతమంది అయితే కార్ డ్రైవర్కి చెప్పినా కూడా పట్టించుకోలేదని చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ఆ రోజు సింగయ్య చనిపోవడానికి వాహన శ్రేణిలో ఉన్నటువంటి కారు కారణం కాదు, కేవలం జగన్ ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో అది ఢీకొట్టడం మూలానే అతను చనిపోయినట్లుగా కూడా మనకైతే మాత్రం విజువల్స్లో కనపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.